భగవద్గీత 81 శ్లోకము. తమస్ సౌఖ్యన సంవిద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి సన్నిపందాతి భారత సన్నిపత్నాతి భారత. అర్జున, అజ్ఞానం వల్ల పుట్టినది తమో గుణము, అది సర్వ ప్రాణమును మోహింపజేయనిది. ఆ గుణము మనుజుని ఆలస్యముతోనూ అజాగ్రత్తతోనూ నిద్రతోనూ బద్ధును చేయును. అర్జున, ఇది సత్వ రజోస్తమో గుణమని 3 ఇవి గెలవగలిచిన వాడే మనుజుడు. మానాపమానయోస్తుల్యా స్తుల్యో మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగీ గుణాతీత ఉచ్యతే గుణాతీతస్య ఉచ్యతే. మానవులందును శత్రు మిత్రాదులందును సమానమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతులందరూ అని చెప్పి 15వ పురుషోత్తమ సప్త ప్రయోగాన్ని పురుషోత్తమునికి చెబుతున్నాడు. ఊర్ధ్వమూలమదస్యాయి మస్వస్తం ప్రభురవ్యయం ఛందాసి యస్య పన్నాని యస్తం వేద న వేదనిత్ యస్తం వేద నేదనిత్. బ్రహ్మమే మూలముగా, నికృష్టమైన అహంకారమే కొమ్మ మూలములుగా గల అశ్వత్థవృక్షము అనాది అయినది. అట్టి సంసార వృక్షమునకు వేదములు ఆకుల వంటివి. అట్టి దాన్ని ఎరిగినవాడే వేదార్థ సారము ఎరిగినవాడు. నా తద్భాయసే సూర్యో న సస్కావ్యో చ పావకాం యద్గత్వా న నివర్తంతే తత్తామా పరమం మమ తత్తామా పరమం మమ. పునరావృతరహితమైన మోక్షపదము సూర్యచంద్రాగ్నుల ప్రకాశమైన ఖచ్చితమై ఉత్తమ పదమై ఉన్నది. ఆ ఉత్తమ పదము నేనే సుమా. అదీగాక అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితాః ప్రాణాపాన సమాయుక్తాం పచామ్యం చతుర్విధం చతుర్విధం. దేహమునందు జఠరాగ్ని స్వరూపుండనే వారు భుజించు భక్త భోగ్య లేహ్య చౌర్య పానీయమును జీర్ణము చేయుచున్నాను. తేజం క్షమాదుతిం శౌచ మద్రోహో వాతిమానితా భవంతి సంపదాం దైవీ మవిజాతస్య భారతాం దమ్నో దర్ధాభిమానస్య క్రోధ పారుష్యమేవ చ. అజ్ఞానం అభితాదస్య పార్థం సంపద మాసురీం. పార్థ, సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులను వంచింపకుండుట, కావరము లేకుండుట మొదలగు గుణములు దైవాన్ సంభూతములుగును. డంబము, గర్వము, అభిమానము, కఠినముగా మాట్లాడుట రాక్షాన్ సంభూతములుగు ఉండును. త్రివిధం నరకస్యేదం
ద్వారం నాశనమాత్మనః కామ క్రోధ తదా లోభా సప్జ్ఞాదేతత్రయం చజే సప్యాదేతత్రయం చజే. కామ క్రోధ లోభములు ఆత్మను నాశనము చేయను అని అవి నరక ప్రాప్తికి హేతువులు కావున వాటిని వదిలివేయవలను. అలా చేయకపోయినచో యశాస్త్రా విధి ముత్తస్య వర్తతే కామ కారతాం న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం న సుఖం న పరాంగతిం. శాస్త్ర విషయముల వలన అనుసరింపక యచ్చ మార్గమున సంచరించేవాడు సుఖసిద్ధులను పొందజాలడు, పరమపదమునందు పొందజాలడు అంటూ 17వ సత్తాత్ర ఈ భోగ యోగాన్ని చెబుతున్నాడు పరమాత్మ. త్రివిధా భవతి శ్రద్ధ త్రివిధా భవతి శ్రద్ధ దేహీనాం స స్వభావజా సాత్మ్యాకి రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు తామసీ చేతి తాం శృణు. జీవులకు గల సద్పూర్వ జన్మ వాసనల బలమే వల్ల లజ్జము అది రాజస్వం, సాత్వికము, తామసము అను 3 విధములుగా ఉన్నది. ఏమిటి ఆ మూడింటికి తేడా అంటే చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. యంతే సాత్వికా దేవాన్ యక్షరాక్షంసి రాజసః ప్రేతాన్ భూతగణాం చాంతే యజంతే తమసా జనః యజంతే తమసాం జనః. సత్వగుణములు గలవారు దేవత, రజోగుణములు కలవారు యక్ష రాక్షసులుగాను, తమోగుణములు కలవారు భూత ప్రేత గణములుగాను శ్రద్ధాభక్తులతో పూజించుందరు. ఇక్కడ ఈ అధ్యాయము ముగింపకుండా ఈ దిగువ శ్లోకం ఎందుకు పాడారో గంటసాల వారికి తెలియాలి. అది కూడా పాడుతున్నాను, చక్కగా వినండి. అమద్వేగరం వాక్యం సత్యం ప్రియం హితం చయత్ సాధ్యా అభ్యాసనం చైవ వాజ్ఞాయం తవ ఉచ్యతే వాజ్ఞాయం తవ ఉచ్యతే. ఇతరుల మనసును నొప్పించు నదియు ప్రియము హితములతో కూడిన సత్య భాషణము వేదాధ్యాయం మనొచ్చుట వాచక తప్పని చెప్పను. ఇక కడపదైన మోక్ష సన్యాసయోగం వినండి. కామ్యానాం కర్మాణం న్యాసం సన్యాసం కవయో విదుం సర్వకర్మఫలం త్యాగం ప్రాహత్యాగ్యం విచక్షణః ప్రాహత్యాగ్యం విచక్షణః. జ్యోతిష్టమాది కర్మల ఆచరింపకపోవుట కర్మములను యశ్చర్పణ మనొచ్చుట త్యాగమని పెద్దలు చెప్పుదురు. అయితే ఈ కర్మఫలములో కూడా రకరకాలు ఉన్నాయట శ్రీవారు చెప్తున్నారు, అది వినండి. అనిష్టం ఇష్టం మిశ్రమం చ త్రివిధం కర్మాణు ఫలం భవచ్చ చాగీనాం ప్రేతాం నతు సన్యాసినాం కశ్చిత్ సతు సన్యాసినాం కశ్చిత్. కర్మఫలములు ప్రియములు అప్రియములు ప్రియాప్రియములు అను 3 విధములు. కర్మమును కోరినవారు జన్మాంతరమందు ఆ ఫలమును పొందుచున్నారు, కోరినవారు ఆ ఫలమును జన్మాంతరము పొందజాలకున్నారు. ఇంతెందుకు ఒక్క ముక్క వినండి. ప్రవృత్తంచ నివృత్తంచ కార్వా కార్యే భయా భయే బంధం మోక్షం చ మోవేతిం బుద్ధిస్యా పార్థ సాత్వికీ బుద్ధిస్యా